14వ వార్డ్ అభివృద్ధి లక్ష్యంగా జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బండపల్లి రమేష్ మాట్లాడుతూ జనసేన అధికారంలోకి వస్తే వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్య వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే తమ ప్రధాన కర్తవ్యమన్నారు. ప్రజలకు అండగా నిలిచే నాయకత్వం కావాలంటే జనసేన పార్టీని ఆదరించాలని, గాజు గ్లాసు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి తనను ఘన విజయం దిశగా నడిపించాలని 14వ వార్డు ప్రజలను ఆయన వినమ్రంగా కోరారు. ఈ కార్యక్రమంలో లామగిరి శివ, సాయి, అజయ్, లింగ, అనిల్, నాగార్జున, శివ, చరణ్, తేజ్ తదితరులు పాల్గొని బండపల్లి రమేష్ కు మద్దతు ప్రకటించారు. తెలంగాణ రమేష్ గారి గాజ్ గ్లాస్ గుర్తుకే, రమేష్ గారి గాజ్ గ్లాస్ గుర్తుకే. నా పేరు రమేష్ బండపల్లి. నేను సూర్యాపేట మున్సిపల్ 14వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. మన పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ నుంచి నేను 14వ వార్డు అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈ వార్డు ప్రజలను ఆశీర్వదించి వారి యొక్క అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకు నేను ఇంతగానో అడుగుతున్నానంటే, మనం చూస్తూనే ఉన్నాం, వార్డులో ఇంత ముందుకు గెలిపించుకున్న పార్టీ కానీ అంతకుముందు గెలిచిన పార్టీ కానీ ఎప్పుడూ ఏది కూడా మనం చేయలేదు. అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పేసి అభివృద్ధి గురించి ఎంతెంతో మాట్లాడారు, పెద్ద గొప్ప మాట్లాడారు. కానీ ఒకసారి చూసుకుంటే మనం ఎటు చూసుకున్నా సరే, ఏ వార్డుకు పోయినా సరే, మనం కనీసం నడుస్తున్నా సరే మనకు కాళ్ళు నొస్తున్నవి. ఆటోలో వెళ్తున్నామా, నడువులు వస్తున్నవి. ఎక్కడ ఉంది అభివృద్ధి? ఎక్కడా లేదు. గెలిచి వాళ్ళు ఏదో పైసలు సంపాదించుకొని బిల్డింగ్లు, బంగ్లాలు, కార్లో తిరిగి గెలిచిన తర్వాత కనీసం వాళ్ళ ఇంటి వైపు కూడా పోయినా కనబడకుండా, ఒకసారి మనకు అవకాశం మాట్లాడటానికి ఇవ్వకుండా ఉన్నారు. సో నేనేమంటున్నానంటే, ఈసారి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. కొత్త అని చూడకుండా సేవా దృక్పథంతో నేను ముందుకొస్తున్నాను, చేసుకుందామని, అభివృద్ధి పరంగా నేను ముందుకొస్తున్నాను. ఒకసారి నాకు అవకాశం ఇచ్చి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి జనసేన పార్టీ నుంచి 14వ వార్డులో నేను గెలిపించగలని కోరుకుంటున్నాను. కోరుతూ 14వ వార్డు 4వ నెంబరు గాజు గ్లాసు రమేష్ బండపల్లి. ధన్యవాదాలు. 14వ వార్డు సభ్యులందరికీ నమస్కారము. నేను మీ రామగిరి శివసాయి, సూర్యాపేట POCని. అలాగే ఈరోజు 14వ వార్డులో జనసేన పార్టీ తరఫున మా అభ్యర్థి అయినటువంటి రమేష్ బండపల్లిని మేము ఈరోజు 14వ వార్డులో మా జనసేన పార్టీ అభ్యర్థిగా నిలబెడుతున్నాము. మేము ఈ వార్డులో 14వ వార్డులో మేము నిలబెడతానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా వచ్చేసి డ్రైనేజీ, వీధి లైట్లు, రోడ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే చూస్తున్నాం ఆ రోడ్డు మీద ఎంత డస్ట్ ఉందో, ఎంత దుమ్ము ఉందో. ఇక్కడ అనేక పార్టీలు ఉన్నాయి. ప్రతిపక్షం ఉంది, అధికార పక్షం ఉంది, కేంద్ర పార్టీ ఉంది. అన్నీ ఉన్నా కూడా ఈ వార్డులో సరైన సదుపాయాలు లేవు, కనీసం ఒక వార్డు అభివృద్ధి లేదు. దయచేసి ఈ 14వ వార్డు ప్రజలందరికీ ఒకటే మనవి, మా యొక్క జనసేన పార్టీ అభ్యర్థి అయిన శ్రీ బండపల్లి రమేష్ గారి గాజ్ గ్లాస్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి. మీ వార్డులో ప్రతి సమస్యకి మేము పరిష్కారం చూపిస్తాము. అలాగే రానున్న రోజుల్లో కూడా బలమైన పార్టీగా సూర్యాపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎదుగుతుంది. అలాగే మా యొక్క గాజ్ గ్లాస్ సింబల్ వచ్చేసి 4వ నెంబర్ 14వ వార్డులో. అలాగే ఇక్కడున్న అధికార పక్షానికి, ప్రతిపక్షానికి మేము బలంగా కూడా చెప్తున్నాము. నిన్న ఒక అధికార పక్షమైనటువంటి PCC చీఫ్ గారు ఒక మాట అన్నారు మా పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జనసేన పార్టీ తెలంగాణ పార్టీ, తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ, ఇది ఆంధ్ర పార్టీ కాదు. దయచేసి PCC గౌడ్ గారు, మీరు దయచేసి మహేష్ గౌడ్ గారు, మీరు మీ వాక్యాలు వెనక్కి తీసుకోకపోతే మీరు రానులో చాలా తీవ్ర పరిణామం ఎదుర్కొంటారు. సూర్యాపేటలో 10 వార్డులు మేము పోటీ చేసిన 10 వార్డులు కాంగ్రెస్ డిపాజిట్ కూడా దక్కని కూడా మేము చెప్తున్నాము. దయచేసి PCC చీఫ్ గారు, మహేష్ గౌడ్ గారు, మీరు యొక్క వాక్యాల్ని వెనక తీసుకోండి. జనసేన పార్టీ అంటే ఆంధ్ర పార్టీ, తెలంగాణ పార్టీ, హైదరాబాద్లో పుట్టిన గడ్డ మీద పుట్టిన పార్టీ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మేము మొన్న కొండగట్లు 35 కోట్ల 19 లక్షలు పెట్టి మేము కొండగట్టు అభివృద్ధి చేసాం. మేము ఏది మా అది ఆశ్రమం కోసం ఒకటి, కళ్యాణం కోసం మేము చేసాము. ఆ రోజు మీ మినిస్టర్లు కానీ, మంత్రులు కానీ, అలాగే ఎమ్మెల్యే ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతమైన పని చేస్తున్నాము, మేము అడగకుండానే కొండగడికి సాయం చెప్పి మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులే మాకు ఆ రోజు ఎస్కార్ట్గా ఉన్నారు మా పార్టీ అధినేతకి. దయచేసి మహేష్ గౌడ్ గారు మళ్ళీ చెప్తున్నాం, మీరు మీ వాక్యాలని వెనకకి తీసుకోండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అందరికి సంబంధించిన వ్యక్తి. ఇది జనసేన పార్టీ అంటే నాట్ ఆంధ్ర పార్టీ, ఇది దేశం పార్టీ, దేశ సమర్థ కోసం ఉన్న పార్టీ. ఇది మేమేదో ఒక్క రాష్ట్ర రాష్ట్రాల కోసం కాదు, దేశ సమర్థ కోసం పుట్టిన పార్టీ. మా సిద్ధాంతాలు వేరు, మా ఆశయాలు వేరు. దయచేసి అందరూ కూడా మరొక చెప్తున్న 14వ వార్డు ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మా యొక్క వార్డు అభ్యర్థి బండపల్లి రమేష్ గారిని 14వ వార్డుగా మేము కోరుతున్నాం. దయచేసి గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి గెలిపించని మనవి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, జై జనసేన.